మీది ఖమ్మం అని చెప్పారు కదా మేడం. అంటే చాలా మంది ఆంధ్ర, తెలంగాణ కలిపి ఈ స్లాంగ్ అంతా ఒక వేరే రకంగా ఉంటది అని చెప్పి అసలు ఖమ్మం గురించి ఎవరైనా క్వశ్చన్ చేయగానే ఫస్ట్ మీరు ఇటు బార్డర్ కా అటు బార్డర్ కి వస్తారని చాలా మంది అడుగుతారు. నేను అడుగుతుంటారు. ఒకటే చెప్తాను, ఖమ్మం కళాకారుల గుమ్మం. వా అండర్లైన్ చేసుకోండి. నిజమే. మిమ్మల్ని ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది. ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఉమ్, చాలా మంది మన ఉమ్, చాలా మంది కవులు కానీ, టాలెంటెడ్ అవును. పర్సన్స్ కానీ, చాలా మంది వచ్చారు. చాలా మంది యాక్టర్స్ కానీ ఖమ్మం నుంచే ఉన్నారు. అవును. ఐ మీన్ ఆంధ్ర నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అవును. నాకు రెండు ఈక్వలే. రెండు ఎందుకంటే ఈక్వల్. ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు ఓహో! కాబట్టి. మీది ఇప్పుడు ఆంధ్ర ఆ! వచ్చిందా? ఓకే. ఆంధ్రానేమో అత్తగారు ఓహో! ఊరైపోద్ది. ఇదేమో ఓకే. వచ్చేసి ఇదయిపోద్ది కదా! ఆంధ్రాలో ఎక్కడ మ్యామ్ మీ అత్తగారు వాళ్ళు? వైజాగ్ అండి. వైజాగే. ఓకే. వైజాగ్. హ్మ్. వైజాగ్. కానీ అక్కడ లేము, ఇంకా మొత్తం అంతా వెల్ అబ్బో! సెటిల్డ్ ఇక్కడ ఇక్కడికే హైదరాబాద్ వచ్చేసారు. అయిపోయింది. సో, అట్లా ఏంటంటే టాలెంట్‌ని బయటికి తీసుకొని చేసారు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలం మన లైఫ్‌ని. ఎవరైనా సరే వాళ్ళు ఇష్టపడే ఫీల్డ్‌కొస్తే మాత్రం ఇష్టంతో చేసే పని ఎప్పుడు కష్టం కష్టం అనిపించదు. అనిపియదు. హ్యాపీగా అవును. చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు యాంకరింగ్ ఇష్టం కదా! అవును. సో, ఇంట్లో వాళ్ళు ఎంత నీకు ఎన్ని వర్క్స్ చెప్పినా గానీ మీరు బయటికొచ్చి హ్యాపీగా ఆ! మీ పని మీరు చేసారు. చేసుకోగలుగుతున్నారనంటే అవును. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ రీజన్ మీకు ఈ మనకిష్టం ఫీల్డ్ అంటే కాబట్టి. చాలా ఇష్టం కాబట్టి. అవును. అంతే. సో, ఎవరైతే వాళ్ళ ఫీల్డ్‌లో ఇష్టపడతారో అది బావుంటది. అవును. అంతే. నాకంతే. నాకు ఈ ఫీల్డ్ అంటే మనం ఒక్కదాంతో ఆగిపోవద్దు. అవును. ఇంకా మనకి నెక్స్ట్ ఇంకేమున్నాయో టాలెంట్స్ అన్నీ అవును. బయటికి తీస్తాం అన్నమాట అంతే. యాహ్! యాంకరింగ్ చేస్తుండేవారు కదా మేడం. ఇలా న్యూస్ రీడర్‌గా, హ్మ్. సాక్షిలో ఇలా లైవ్ ఈవెంట్స్ ఎప్పుడు యాహ్! ఇట్లా అంటే నేను ఎప్పుడైతే జర్మనీకొచ్చాను హ్మ్. తర్వాత, నాకు ఫస్ట్ నేను బయటికి వెళ్ళింది మన పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. ఆహ్, దసరా మహోత్సవాలు ఆ! దానికి బైట్స్ తీసుకోవడానికి యాహ్! వెళ్ళాను. అక్కడ కూడా అమ్మ ఉన్నారు. పీజీఆర్ వైఫ్ ఉన్నారు కదా! ఆ! ఆ అమ్మ కూర్చొనుంది. ఓకే. చాలా అంటే ఆమె అంతమంది నన్ను ఇంటర్వ్యూ చేశారమ్మా. నువ్వు చేసింది నాకు నచ్చింది. వావ్! అంటే తను కొంచెం ఫీల్ అయ్యారు. అది. ఒక సెంటిమెంటల్‌గా ఫీల్ అయ్యారు. చాలా నాకు అమ్మవారి దర్శనం కూడా ఆ రోజు అయింది. నాకు మంచి పట్టు శారీ ఇచ్చారు అమ్మ. ఆహా! ఆ! వావ్! ఎప్పుడు వెళ్ళినా మంచి దర్శనం అవుతుంది. ఏంటంటే మనం అందరు అడిగే క్వెషన్స్ కాకుండా కొంచెం మన వేలో అవును. మనం డిఫరెంట్ ఏంటి అనేది చూపించుకుంటే మనం అవును. ఎక్కడైనా సక్సెస్ అవుతాము. అంతే అండి. సో, అక్కడ నా ఫస్ట్ అది స్టార్ట్ అయింది. దాని తర్వాత నేనేంటంటే బయట పబ్లిక్ ఈవెంట్ నాది ఫస్ట్ వరల్డ్ యోగా డే చేసింది నేనే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఓహ్! స్టేడియంలో ఆహా! వరల్డ్ ఫస్ట్ యోగా డే చేశాను. ఓకే. అప్పుడు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు ఉండేవారు. యాహ్! ఆ! ఆయన వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మొత్తం యోగాసనాలు మోదీ గారు స్టార్ట్ చేయమని చెప్పారు కదా! ఓకే. అందరు యోగా హెల్త్‌కి మంచిది అని వరల్డ్ హ్మ్. ఫస్ట్ యోగా డే స్టార్ట్ చేసింది నేననమాట. యాహ్! యాంకరింగ్ చేసింది. సో, అది అక్కడి నుంచి నా స్టెప్స్ ఇంకా ఆ! ఇంకా ఫాస్ట్‌గా పడ్డాయన్నమాట. సో, ఆన్ స్టేజ్ యాంకరింగ్ ఇలా చేసుకోవాలి, హ్మ్. కొన్ని అంటే అన్నీ ఒకలా ఉండవు. అవును. ప్రోటోకాల్ ఈవెంట్స్ ఉంటాయి. యాహ్! లైక్ గవర్నమెంట్ అట్లాంటి ఈవెంట్స్ అయితే అది ప్రోటోకాల్. జ్యోతి ప్రజ్వలన, హ్మ్. ముఖ్య అతిథులొస్తారు, అవును. విశిష్ట అతిథులొస్తారు. సో, వాళ్ళని ఇన్వైట్ చేయడము, కొంచెం హడావుడి ఉంటుంది, అయిపోతుంది. యాహ్! బట్ దీనికి క్వైట్ డిఫరెంట్ ఏంటంటే, ఈ సంగీత్ మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, ఇలాంటి ఈవెంట్స్ హ్మ్. కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అవును. అవేంటంటే అందరిని ఫన్నీగా. ఎంటర్‌టైన్ చేయాలి. ఫన్నీగా. జస్ట్ లైక్ మన యాంకర్ సుమక్కలాగా. ఆ! ఆమె అక్కడ చేస్తే నేను ఆహ్, ఏంటి ఆఫ్ కెమెరాలో ఇక్కడ చేస్తుంటాననమాట. ఓహ్! సో, ఫుల్ అసలు ఎవ్వరికీ లేడీస్ వాళ్ళు ఇంత కూడా ఎంటర్‌టైన్‌మెంట్ తక్కువ లేదు అన్నట్టుగా నేను తీసుకెళ్ళిపోతాను. ఆన్ సూపర్ స్టేజ్ మ్యామ్. ఆ! యాంకరింగ్ కానీ, అవును. పబ్లిక్ ఈవెంట్స్ కానీ అన్నీ చేయడం. అయితే ఇప్పుడు మీకు స్టూడియోలో యాంకరింగ్ చేయడం ఇష్టమా? లేకపోతే ఆడియన్స్ ముందు యాంకరింగ్ చేయడం ఆడియన్స్ ఇష్టం ముందు నాకు 2 రెండునా? 5,00,000 ఉన్నా, 5 క్రోర్స్ ఉన్నా మన దృష్టి మెయిన్ ఒక పర్సన్స్ మీద అక్కడ స్ట్రక్ అయిపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. మొత్తం అంతా కవర్ ఆ! చేసుకోవాలి. కవర్ అలా చేస్తూనే ఎంగేజ్ ఎవరిని మన ఆ! అందరు మనకి బ్లర్‌లోనే ఉంటారు. అవును. ఔట్ ఆఫ్ ఇదిలో ఉంటారు. ఔట్ ఆఫ్ అవును. ఫోకస్ అంటారు కదా! అవును. అట్లా ఉంటేనే మనం చేయగలుగుతాం. ఎందుకంటే మనం మెయిన్ మన కాన్సంట్రేషన్ మొత్తం ఇక్కడ పెడతాం. మన కంటెంట్ మీద అవును. పెడతామనమాట. ఆ రోజు ఏముంది లైక్ బతుకమ్మ ఫెస్టివల్ ఉంది. నేను హ్మ్. పీపుల్స్ నెక్లెస్ ప్లాజాలో చాలా సార్లు చేశా. ఇక్కడ మన కవితక్క గారు వాళ్ళందరూ ఆ! వచ్చారు. ఓకే. సో, అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళని మనం ఎలా ఎంటర్‌టైన్ చేస్తాం? నెక్స్ట్ ఏ సింగర్స్ వస్తారు? హ్మ్. సింగర్స్ ఇంతకుముందు ఏమేం పాడారు? ఆ ఎంటర్‌టైన్‌మెంట్ దానికి సంబంధించి అనౌన్స్ చేస్తాము. ఓకే. అట్లా వెళ్ళిపోతుంది. అది ఆ! పబ్లిక్ ఈవెంట్ అవుద్ది. ఇంకా ప్రైవేట్ ఈవెంట్స్ వచ్చేసరికి లైక్ సంగీత్, హల్దీ ఇలాంటివి.
ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా మ్యామ్? యా స్టిల్ నౌ నేను చేస్తూనే వావ్! ఉంటాను. చేస్తాను. సూపర్. ఇప్పుడు కూడా చేస్తాను. మేము వెళ్ళే ఈవెంట్స్ పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి మంచి సింగర్స్ వస్తారు. మన జబర్దస్త్ టీమ్ వాళ్ళు వస్తారు. అందరూ ఆహా! వస్తుంటారు. ఓకే. అంటే చూస్ చేసుకు మంచివి, పెద్దవి అవును. అట్లాంటివి. మ్యామ్ యాంకర్‌గా సాగుతుంది మీది సాగుతుండగా యాక్ట్రెస్ ఎలా మారారు? ఓకే. యాంకరింగ్ అవుతుండగానే ఆ! యాక్ట్రెస్. నేను ఏదైతే చెప్పానో ఈటీవీలో ఆ! చేస్తున్న సఖి ప్రోగ్రామ్స్ ఎప్పుడు యాంకర్‌గే చేస్తావా అమ్మ? యాక్టర్‌గా ఏం మారవా? అని ఓహ్! అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటారులెండి. ఆహా! ఆయన అన్నారు. ఓకే. అయితే చెయ్యొచ్చు. ఆడిషన్స్ అవుతున్నాయి. మీరు కూడా ఇవ్వండి. మీలో ఈ టాలెంట్ కూడా ఉంది అననంటే అప్పుడు ఆహా! నాకనిపించింది ఓకే. డన్. ఓకే. మనం కూడా ఇద్దాము. ఓకే. వాళ్ళకి ఓకే అనిపిస్తే తీసుకుంటారు. లేదు అనంటే తర్వాత చూద్దాం అన్నట్టుగా నేనేదో ఒక ఆడిషన్ చిన్న దానికి ఆడిషన్ కావాలంటే ఇచ్చాను. ఆహా! మనం కెమెరాకి ఓకే సక్సెస్ అయ్యాము. హ్యాపీగా ఓకే. డైలాగ్ చెప్పాము. వావ్! వీళ్ళు డైలాగ్ కూడా చెప్తున్నారని నెక్స్ట్ నుంచి నేను కంటిన్యూ. అండ్ నాకు బాగా పేరొచ్చిందనంటే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను నేనిది. హ్మ్. 4 స్తంభాల ఆట అండి. అందులో ఆ! మందారం క్యారెక్టర్ నాకు చాలా నేమొచ్చింది. ఆహా! అసలు అంటే బయటికెళ్ళగానే నన్ను చూసి గుర్తుపట్టడం, ఆ పేరుతో పిలవడం కానీ, అవును. మంచి నేమొచ్చిందనంటే 4 స్తంభాల ఆట. ఆ! ఈటీవీ మల్లెమాల వాళ్ళది. ఆ! యాహ్! మందారం అది అంటే ఔట్‌సోర్సే కానీ అవును. ఈటీవీ దాని కిందకే వస్తుందనమాట. మొత్తం ఆ వావ్! అండర్‌లో హుహు. ఉంటుంది. సో, నాకు మంచి నేమొచ్చిందనంటే అది బాగా. ఓకే. దాని తర్వాత ఈ రీసెంట్‌లీ అయితే నేను బొమ్మరిల్లు చేశాను. హుహు. దాంట్లో కూడా మోస్ట్‌లీ కొన్ని కొన్ని సీరియల్స్ ఏంటంటే జెమినీ, జీ తెలుగు వీటిల్లో హుహు. విలన్‌గా కూడా చేశాను. ఓహ్! అత్త క్యారెక్టర్సు, ఓకే. మదర్, వదిన, సిస్టర్ ఇలాంటి క్యారెక్టర్స్. ఓకే. నాకు మోస్ట్‌లీ టీచర్, లెక్చరర్ ఇలాంటివి ఎక్కువొస్తుంటాయి. ఓకే. అట్లాగే అమ్మ, వదిన, అత్త హ్మ్. ఈ క్యారెక్టర్స్. ఓకే. సో, ఇది కూడా మనం ఏంటంటే ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చాలా మందికి నేను అదే హ్మ్. చెప్పాను. వచ్చేవాళ్ళు కొత్తగా ఇండస్ట్రీకొచ్చేవాళ్ళు నాకిదే కావాలి, నేను హీరోయిన్నే అవుతాను అని కాకుండా అవును. ఏ క్యారెక్టర్ వచ్చినా చేసుకుంటే ఏమో ఏ క్యారెక్టర్‌లో మనం క్లిక్ అవుతామో కదా! అవును. ఇఫ్ ఈవెన్ చూడండి మీరు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. లైక్ అంతకుముందు వాళ్ళని హ్మ్. చూసుకుంటే అవును. 'జయసుధ', వాళ్ళ ఏజ్‌కి కంటే ఎక్కువ పెద్ద క్యారెక్టర్స్ ఏసి అవును. కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. అవును. సో, మనం కూడా అంతే. ఏంటంటే మనకు ఆఫర్ రావాలి, మనం ఇదే చెయ్యాలి, అదే చెయ్యాలని అవును. కాకుండా మనకేదన్నా పర్టిక్యులర్‌గా మంచిదొచ్చింది అనంటే మనం చేసేసేయాలి అంతే. అవును. అంటే అది మన దాకా వెతుక్కుంటూ వచ్చింది అనంటే అది మనదే. అవును. రైట్? ఇంకా దాన్ని వదులుకోకుండా చేశామంటే లైఫ్‌లో సక్సెస్ అవుదాం. యాహ్! ఏమో ఏ చిన్నది క్లిక్ అవుద్దో తెలీదు అవును. కదా! అవును. ఇన్ని రోల్స్ చేశారు కదా మ్యామ్. మీకెలాంటి ఫేవరెట్? మీకు రోల్స్ ఎలాంటి నాకు ఫేవరెట్? రోల్స్ విలన్ యాక్చువల్లీ నేను రోల్స్. బయట చాలా సాఫ్ట్. నాకు నిజంగా విలన్ చాలా అంటే అవును. తెలీదు. ఆ లుక్స్ అట్లా పడిపోతాయి. ఆ! విలన్ లుక్స్‌కి కొంచెం అవును. ఫేస్ కొంచెం ఎప్పుడు కోపంగా ఉంటది అన్నట్టుగా అంటుంటారు కొంతమంది. బట్ ఓహో! నాతో మాట్లాడాక తెలుస్తది నేనెంత లేదు సాఫ్ట్ మ్యామ్. అనేది. అదే చాలా సాఫ్ట్ కదా! ఉన్నారు. పర్లేదా? నేను ఆ! సాఫ్టే కదా! సాఫ్టే. ఓకే. సో, అట్లా నాకు విలన్ ఏంటంటే దాంట్లో డైలాగ్ బేస్ అనేది ఎక్కువుంటుంది. యాహ్! ఎక్స్‌ప్రెషన్స్ మనం బాగా చూపించొచ్చు. యాహ్! ఆ పరంగా అవును. నాకిష్టం. అందుకిష్టం విలన్ ఓకే. అంటే. అవును. ఏదో విలన్ పక్కన వాళ్ళని సాధించేది ఇక్కడ అలా కాదు. చూపించుకోవడానికి కాదు. అవును. మన ఎక్స్‌ప్రెషన్స్ ఏమైనా కానీ, మనకి యాహ్! ఇంకా లోపల ఉన్న ఏదన్నా ఇంకా టాలెంట్ బయటికి యాహ్! తీసేయాలన్నా కానీ, ఈ విలన్ క్యారెక్టర్ బాగా అయినా సెట్ నెగెటివ్ అవుద్ది. రోల్స్ మంచిగా ఆడియన్స్‌లోకి మంచిగెళ్తది మ్యామ్. ఆ! వెళ్తుంది. దీనికి ఇంకా నేను చెప్పాలనంటే అసలు నేను చెయ్యలేనేమో అనుకున్న క్యారెక్టర్‌ని నిజంగండి ఈ సందర్భంగా నేనైతే రాహుల్ శ్రీనివాస్ గారికి చాలా థాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఓహ్! చాయ్ బిస్కెట్స్‌లో నేను బొమ్మరిల్లు షూట్‌లో ఉంటే నాకవ్వదులెండి. ఇదేంటో బుర్రకథ అంటున్నారు. నేను చేయగలనా? లేదా? ఏది వద్దు అననంటే ఆహా! ఆయన ఏమన్నారంటే, "మేడం మీరు చేస్తారు. మీరు బిజీ ఉంటే లొకేషన్‌కొచ్చి మేమే తీసుకుంటాము ఆడిషను పర్వాలేదు" అనన్నారు. హ్మ్. నాకు ఇక్కడ ఈవీవీ హౌస్‌లో అవుతుంది. పాపం హ్మ్. వాళ్ళొచ్చారు. మా మేనేజర్ కూడా చెప్పాను. "ఇట్లా యాహ్! వస్తారండి నాకు ఆడిషన్." "నో ప్రాబ్లమ్ మేడం. ఇక్కడ గార్డెన్‌లో తీసుకోవచ్చు ఆడిషన్" అంటే నాకు బయటకెళ్ళి వాళ్ళు హ్మ్. తీసుకున్నారు. ఒక చిన్న డైలాగ్ చెప్పారు. నేను చెప్పాను. ఓకే. మీరు ఓకే అయిపోయారు. ఓకే అనంటే బట్ ఓకే. నాకక్కడి వెళ్ళిన తర్వాత శ్రీకాకుళం లాంగ్వేజ్ మాట్లాడాలన్నారు. ఓహ్! బుర్రకథ వచ్చేసి నిజంగా అది బుర్రకథ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటాది? వాళ్ళెంత బాధపడతారు అనేది ఈ స్టోరీ అన్నమాట. చాయ్ హ్మ్. షార్ట్స్‌లో ఉన్నది. హుహు. సో, నాకది వాళ్ళెలా చెప్పారు అననంటే, "మీరు ఈజీగా చేయగలరు చేసేయండి." నేనేంటి కొంచెం ఏమన్నా ఆ! ఆహ్, చిన్న వల్గారిటీ అది ఉన్నా కానీ, అవును. నేనిప్పుడు చేసే ఫీల్డ్‌కి ఇది సెట్ కాదు. నేనిక్కడ డీడీ నేషనల్‌లో పెద్ద పెద్ద అవును. ప్రొఫెసర్స్‌ని ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ చేస్తాను ఆన్ ఎయిర్. ఓ ఓకే. వాళ్ళకి ఆన్ ఎయిరే చేసేస్తాను ఆహా. ఇంటర్వ్యూ. సో నాకు దీనికి దానికి సెట్ కాదు కదా, అవును. నేను చేయలేను అని అంటే అవును. ఆయన ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు ఆ. అండి. అనుష్క అంత ఆవిడే వేదం చేశారు మేడం అవును. అని. ఆ, నేను ఒకటే అనుకో, అవును. నిజంగా చాలా పెద్ద యాక్టర్ ఆవిడ, అవును. అంతా అవును. మంచి యాక్టర్, పెద్ద యాక్టర్, అవును. బాగా చేశారు. ఓకే. ఉమ్. కానీ మనం ఒక ఫీల్డ్కి ఉన్నాం ఆ, కదా, ఒక అవును. యాంకర్ కానీ ఒక అవును. ఇది కానీ ఎట్లా ఉన్నాం కదా, సడన్ గా ఇట్లా చేయడం కరెక్టేనా, ఇంకొచ్చాక చేయాలి. బట్ ఒక చిన్న డైలాగ్ కూడా ఏమీ లేకుండా చూసుకొని ఆయన ఫన్నీగా వెళ్ళిపోయేలా నేను చూస్తానని చెప్పి ఆన్ స్టేజ్ వేయించారు. ఆ, అస అది శ్రీకాకుళంలోనే అదే ఊరు, బొంతల కోడూరు సంథింగ్ ఏదో ఉంటది ఊరు ఓకే. ఊరి పేరు. ఉమ్. అక్కడికి తీసుకెళ్లారు, అక్కడే వేపించారు స్టేజ్, అక్కడే పర్ఫామ్ చేశాము. ఆ, సింగిల్ టేక్ లో ఓకే అయిపోయింది నాది. వావ్. సింగిల్ టేక్ చేశాను. అది అంటే రియల్ గా చెప్పే బుర్రకథ ఎవరైతే చెప్తారో ఆ, వాళ్ళ ఆర్టిస్టులను తీసుకొచ్చారు. ఆహా. తీసుకొచ్చి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉమ్. మాట్లాడుకుంటారు అంటే దీంట్లో నాకు తెలీదు నిజంగా. మనం అంటే ఎప్పుడు బుర్రకథలు చూసి, నాకైతే నేను చిన్నప్పుడు నేను ఆ పేరు విన్నాము, టీవీలో చూసాం అవును. కానీ డైరెక్ట్ గా మనకి ఎప్పుడు తెలియదు, చూడు. నాకు ఓకే. తెలియదు. హాస్యగాడని ఉంటాడంట మధ్యలో ఒకతను, ఐ మీన్ ఉమ్. అట్లా ఇట్లా పట్టుకొని ఉంటారు కదా, వీణ పట్టుకొని ఉంటారు ఆ, ఒకతను, ఓకే. తంబూరా సంథింగ్ అంట. ఉమ్. హాస్యగాడని ఇంకొక అతను కౌంటర్ వేస్తుంటారు, ఇంకొక ఆమె ఏమో కంట్రోల్ చేస్తూ ఉంటది. ఆహా. ఇతను ఓవర్ గా శృతి మించేదాన్ని ఇంకొకరు కంట్రోల్ చేస్తారు. ఇంత ఓ, ఉంటుందంట ఇది. అయితే అవునా? ఇది ఓకే. రాను రాను ఎలా అయిపోయిందనంటే, పాపం వీళ్ళు చాలా బాగా వెళ్ళేవాళ్ళు, ఆ, ఇక్కడ రాను రాను ఎలా అయిపోయిందనంటే డబుల్ మీనింగ్ అని ఇందులో ఓ, డాన్స్లని అవి పెట్టి వీళ్ళని బాగా డిస్టర్బ్ చేశారు, వీళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోయారు. ఓ, అసలు బుర్రకథ అంటే ఇది, వీళ్ళు చాలా కష్టపడతారు, ఎలా వచ్చారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ప్రజెంట్ చేయడానికి స్టోరీ. మంచి ఆహా. కాన్సెప్ట్ తీసుకున్నారు రాహుల్ శ్రీనివాస్ గారు. ఉహు. ఆయన ఆల్రెడీ ఇది చేశారండి, మన ప్రీ వెడ్డింగ్ షో చేశారు, ఉహు. జీ5లో ఉంటుంది, ఓకే. అది చేశారు. అయితే అంత మంచి డైరెక్టర్ వచ్చి చేయమని అడిగితే మనం చేయకపోతే ఇంకా అవును. మనలో ఇంకా టాలెంట్ ఏముంటది ఈ అవును. మాత్రం కూడా అని, నేను అప్పుడు ఆ స్టేజ్ మీద మీరు చెయ్యగలరు, మీరు చెయ్యండి అని అంటే, వాళ్ళని చూసి ఆ స్లాంగ్ నేర్చుకొని, ఆ యాస నేర్చుకొని, ఆ ఏటబ్బాయ్ అనుకొని అది ఇన్వాల్వ్ చేసుకొని, ఎగ్జాక్ట్లీ శ్రీకాకుళంలానే ఎస్ ఉంది. ఆ, అది వాళ్ళు మనకి చాలా తేడా ఉంటుంది మన అవును. లాంగ్. చాలా ఇప్పుడు తేడా నేను ఉంటది. అసలు పక్క తెలంగాణ, అవును. అలాంటిది నేను ఆ యాస పట్టుకొని వన్ డేలో నేర్చుకొని వావ్. చేశాను. నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. మీరు మీరు ఓ, చెప్పండి దీనికి కూడా. దీనికి కూడా నేనే చెప్పుకున్నాను. వావ్. మీరు చెప్పండి బాగా చెప్తారు అని అంటే నా అంటే ఒక డబ్బింగ్ యాస నేర్చుకోవడం అంత ఈజీ కాదు మ్యామ్. ఈజీ కాదు. అక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యి చేసింది వేరు, మళ్ళీ అవును. అదే క్యారీ చేస్తూ డబ్బింగ్ లో చెప్పాలి. అవును. ఇప్పుడు అవును. అక్కడ ఉన్న మైండ్, అది ఆ అట్మాస్ఫియర్ వేరే అవును. ఉంటుంది, మళ్ళీ సేమ్ అదే తీసుకొచ్చి డబ్బింగ్ లో చెప్పాలి, అది క్యారీ చేస్తూ కదా. అది యాహ్! బాగా చెప్పాను, చాలా బాగా వెళ్ళింది, మంచి వ్యూస్ వచ్చాయి, నాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అవును. అసలు మీ ఛానల్ త్రూ, ఈ నక్షత్ర ఛానల్ త్రూ నేనైతే రాహుల్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చేయించారు నాతోని.